పహల్గామ్లో అమాయకులను పట్టణ పెట్టుకున్న ఉగ్రవాద దాడిపై భారత ప్రభుత్వం తనదైన శైలిలో స్పందించింది. మంగళవారం అర్ధరాత్రి పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద శిబిరాలపై మిసైళ్ల వర్షం కురిపించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈ మెరుపు దాడులను నిర్వహించింది. దీంతో పాక్ ఆక్రమిత కశ్మీర్లోని పలు ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయి. పాకిస్తాన్లోని ఉగ్రవాదులపై భారత్ దాడికి దిగితే అందుకు ప్రతీకారంగా పాక్ సైన్యం సరిహద్దు ప్రాంతాల్లోని అమాయక ప్రజలపై తన ప్రతాపం చూపిస్తోంది. పాకిస్తాన్ సైన్యం సరిహద్దు గ్రామాలపై కాల్పులకు తెగబడ్డంతో పాటు మిసైళ్ల దాడి చేస్తోంది. ఆ దాడిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్న భారత్ సైన్యం యాంటీ మిసైల్ సిస్టంతో ఆ క్షిపణులను తిప్పికొడుతోంది. కాగా పాకిస్తాన్లోని రావల్పిండి క్రికెట్ స్టేడియంకు సమీపంలో ఓ డ్రోన్ దాడి జరిగినట్టు వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. పాకిస్తాన్ మీడియా జర్నలిస్టులు ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా ఈ స్టేడియంలోనే గురువారం రాత్రి పాకిస్తాన్ సూపర్ లీగ్లో భాగంగా బాబర్ ఆజమ్ నేతృత్వంలోని పెషావర్ జల్మీ, డేవిడ్ వార్నర్ సారథ్యంలోని కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ స్టేడియంకు దగ్గరలోనే బాంబు దాడి జరగడంతో క్రికెటర్లెవరూ రావల్పిండిలో ఉండవద్దని, వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, జింబాబ్వే వంటి పలు దేశాలకు చెందిన క్రికెటర్లు పీసీఎల్ కోసం పాకిస్తాన్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో పీసీఎల్ను రద్దు చేయడం లేదంటే వేదికలను మార్చడం గురించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సీరియస్గా ఆలోచిస్తున్నట్టు సమాచారం.